పితృదేవతలు మాతృదేవతలు వెళ్ళిపోయిన రోజున వాళ్ళకి మనం ఒక పిడికెడు నువ్వులు నీళ్లు విడిచిపెడితే వాళ్ళు వెళ్ళిపోయిన రోజున ఏ నువ్వుల నీళ్ళైతే వదులుతామో ఆ నీళ్ళకి వాళ్ళు సంతసించి దేవతలకి మన గురించి సిఫార్సు చేస్తారట. మేము వెళ్ళిపోయిన రోజు వీడు నువ్వుల నీళ్లు వదిలాడయ్యా, ఎన్ని నువ్వులైతే నేల మీద వదిలాడో అన్ని వేల సంవత్సరాలు సంపదని నీవు వాడింట్లో వదిలిపెట్టు అంటారు. పితృదేవత శ్రాద్ధం చెయ్యని వాడికి దరిద్రం కలుగుతుంది. చాలామంది మా నాన్న ఏమీ ఇవ్వకుండా చచ్చాడండి, తద్దినం పెట్టడమే అనవసరం, వాడికి ఏమీ ఇవ్వకుండా చచ్చాడు, ఈ ఏడుపులు ఏడుస్తుంటారు. వాడు చాలా తెలివిగలవాడు. ఇస్తే నువ్వు నిలుపుకు చావలేవని ఇవ్వకుండా చచ్చాడు. నువ్వు నిలుపుకునేవాడైతే నీకు ఇచ్చే వెడతాడు కదండి. ఇంకా ఒక మంచి ధర్మ సూక్ష్మం చెప్పారు లోకంలో. ఏమి ఇవ్వాలండి తల్లిదండ్రులు? ఇంత మంచి శరీరం ఇచ్చారు, ధర్మకార్యం చేయటానికి ఇంత శరీరం ఇచ్చారు, మంచి మాటలు వినటానికి చెవులు బాగా పనిచేస్తున్నాయి, కాస్త భగవన్నామం చేయడానికి 32 పళ్ళు కదలకుండా వాటి వాటి స్థానాల్లో ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు లేకుండా మంచి క్షేత్రానికి వెళ్ళటానికి శరీరం సహకరిస్తున్నది. ఇంకా ఏమివ్వాలి తల్లిదండ్రులు చెప్పండి? నిజమైనటువంటి భగవన్నామం చేసేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్య దేహాన్ని ఇచ్చారు. ఇక అదే కావాలి మనకి, ఇంకంతకించే ఏం అవసరం లే. మిగతావన్నీ నాస్తి, అదొక్కటే ఆస్తి. అటువంటి తండ్రికి శ్రాద్ధం పెడుతున్నాడు. మండన మిశ్రుడు కర్మఠుడు కర్మజడులు అంటారు. సన్యాసి తద్దినానికి రాకూడదు, వస్తే తద్దినం మైలపడిపోతుంది. తలుపు వేసింది, శంకర్ల వారు తలుపు కొట్టారు. లోపల నుంచి మండనుడు ఎవరు అని అడిగారట. ఆచార్యస్వామి నేనే అన్నారట. నేనంటే అన్నారట ఆయన. అదేదో చెప్పడానికి వచ్చా అన్నాడు ఈయన. ఇక్కడే ఒక చిన్న విశేషం చెప్తారు. రామచంద్రమూర్తి రాజ్యపాలన చేస్తూ ఒక అర్ధరాత్రి సమయంలో వశిష్ఠుల వారి ఇంటికి వెళ్ళారట. వెళ్ళి తలుపు తట్టారట. వశిష్ఠుడు తలుపు తీయచ్చు కదా, తీయకుండా ఎవరో అని అడిగారట. రాముల వారు నేనే అన్నారట. ఆయన ఇంకా తెలివిగా నేనంటే అని అడిగారట. అయ్యా అదేదో తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చా, కాస్త తలుపు తీసి తెలియదురు. ఆత్మ అనాత్మ విచారం. అందుకే 24,000 శ్లోకాల రామాయణము, 32,000 శ్లోకాల యోగ వాసిష్టము కలిపితేనే రామాయణానికి సమగ్ర స్వరూపము అని చెప్తారు పెద్దలు. నేను సన్యాసిని అన్నాడు, సన్యాసుల్ని నేను చూడను అన్నాడు. నేను చూసే నియమం నాకుంది అని యోగమాయతో లోపలికి వచ్చేశాడు శంకర్ల వారు. మండనుడు మండిపడ్డాడు. దొంగ వలె మా ఇంట దూరినావా ఇండితయతి, గజ దొంగ వలె మా ఇంట చెంగావుల ధరించి సికజంద్యముడ తీసి, గజ దొంగ వలె